ముందుకు రా కాదు కట్ట అన్ని నిలబడుకున్నా వచ్చాయన వచ్చాయన ఇద్దా అక్షరాలు అంటే అక్షరాలు అంటే పిల్లోడు ఎవరు లేరా లడ్డు దగ్గర నువ్వు ఇక్కడ లడ్డు ఫోటో తెచ్చాడు లైవ్ చూడండి లైవ్ అది ఫోటోలు కూడా దిలా లైవ్ వచ్చేది ఐదారు ఫోటోలు తిన్నా మానశ్రీ మందకృష్ణ నాయకత్వం వర్ధిల్లాలి. మానశ్రీ మందకృష్ణ నాయకత్వం వర్ధిల్లాలి. జడ్జి పైన దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలి. 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 మందకృష్ణ మాదిగ నాయకత్వం వర్ధిల్లాలి. మానశ్రీ మందకృష్ణ నాయకత్వం వర్ధిల్లాలి. మానశ్రీ మందకృష్ణ నాయకత్వం వర్ధిల్లాలి. దళిత జడ్జి పైన దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలి. సుప్రీంకోర్టు జడ్జి పైన దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలి. సుప్రీంకోర్టు జడ్జి పైన దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలి. సుప్రీంకోర్టు జడ్జి పైన దాడి చేసిన వారిని వెంటనే సుప్రీంకోర్టు జడ్జి పైన దాడి చేసిన వారిని వెంటనే సుప్రీంకోర్టు జడ్జి పైన దాడి చేసిన వారిని వెంటనే రెండు మాటలు చెప్తానా. తాడపత్రి మండలం వీరాపురం గ్రామ ప్రజలకు పెద్దలకు పేరు పేరున ఉత్తమ నమస్కారం తెలియజేస్తున్నాము. సుప్రీంకోర్టు జడ్జి పైన మన దళితుల జడ్జి పైన దాడి జరిగిందన్న నెల అవుతుంది. ఇంతవరకు కేసు లేదు, అతని పైన చర్య తీసుకోలేదు. ఎందుకంటే ఒక సుప్రీంకోర్టు జడ్జి పైన దాడి జరిగితే సామాన్య మనం అలాంటి దాడి జరిగితే పట్టించుకునే వారు లేరు. ఒకసారి ఆలోచించుకోండి. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం ఎలా అయిపోతుందో ఒకసారి ఆలోచించుకున్నాం. ఎందుకంటే ఓ సుప్రీంకోర్టు జడ్జి ఓ న్యాయమూర్తి స్వతంత్రం వచ్చే 70 సంవత్సరాలైన ఒక సుప్రీంకోర్టులో జడ్జి దళితులు లేరు. అంతా అగ్రవర్ణస్తులే జడ్జీలు ఉన్నారు. ఇప్పుడు మన జడ్జి సుప్రీంకోర్టులో జడ్జిలో చట్టం ప్రకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం చేసిన చట్టం ప్రకారం మాత్రం మన దళితులను నియమించినాడు జడ్జిగా. నియమిస్తానే ఆయన జడ్జి ప్రమాణ స్వీకారం ఎవరి దగ్గర పోయి ఇతను మొక్కలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు పూలదండ వేసి నమస్కారం చేసి అందరికీ జైభీం అన్నాడు అంతే. అందరికి నమస్కారం చేయలేదు. తను ప్రమాణ స్వీకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దండేసి ఆయనే జైభీం అని పోయి జడ్జిలోని ఆ రోజు పదవి స్వీకారం తీసుకోవడం జరిగినది. ఇది కొంతమంది జీర్ణించుకోలేక ఆయన ఇచ్చే తీర్పులు ఓర్వలేక మన సుప్రీంకోర్టు జడ్జి పైన దాడి చేయడం జరిగినది. ఏదో అతని అనుకూలంగా తీర్పు లేదని అతని అనుకూలంగా మాట్లాడలేదని ఓ దళిత